నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేచల్. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ అంతర్జాతీయంగా ఉన్న మేజర్ అప్డేట్స్ ను ఈ రోజు మన న్యూస్ బులెటిన్ లో చూద్దాం. జనగామ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు బలాబలాలు సమానంగా ఉండడంతో అధికారులు లాటరీ తీశారు. లాటరీలో కాంగ్రెస్ కు చెందిన చైర్మన్ అభ్యర్థుల పేరు రావడంతో జనగామ మున్సిపాలిటీ హస్తగతమైంది. ఇక జనగామలో 30 వార్డులకు బీఆర్ఎస్ 13 చోట్ల గెలుపొందగా 2 స్వతంత్రులు మద్దతిచ్చారు. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎక్స్ అఫీషియో ఓటు కలిగి ఉండడంతో బలం 16కు పెరిగింది. మిత్రపక్షమైన సిపిఎం 1తో కలిపి 13 వార్డులను గెలుచుకుంది. 2 స్వతంత్రులు మద్దతివ్వగా భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఎక్స్ అఫీషియో ఓటుతో పార్టీ బలం 16కు చేరింది. దీంతో లాటరీ తీసి విజేతను నిర్ణయించారు. తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠకు తెరపడింది. భారీ హైడ్రామా ఉద్రిక్తతల నడుమ జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇరు పార్టీలకు సమానంగా ఓట్లు రావడంతో గెలుపు ఎవరిని వరిస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో అధికారులు నిబంధనల ప్రకారం లాటరీ పద్ధతిని అనుసరించారు. లాటరీ తీయగా అదృష్టం కాంగ్రెస్ అభ్యర్థి తూనం శ్రవణ్ ను వరించింది. ఇక దీంతో అధికారులు ఆయన మున్సిపల్ చైర్మన్ గా ప్రకటించారు. బీఆర్ఎస్ కంచుకోటగా భావించే ఈ ప్రాంతంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం స్థానిక రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ శ్రేణుల్లో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ భవన్తో పాటు జిల్లా కేంద్రాల్లో ఆయన పుట్టినరోజు వేడుకలను పార్టీ కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. పలువురు రాజకీయ నేతలు కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ మాజీ సీఎం, ప్రధాన ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ జన్మదినం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పెషల్ విషెస్ చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారు నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి తమ వంతు కృషిని కొనసాగించాలని కోరుకుంటున్నా. భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనసారా ఆకాంక్షిస్తున్నా అంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పూర్తి మెజారిటీతో 17 పురపాలికలను కైవసం చేసుకుంది. ఇప్పటికే యల్లంపేట, అలంపూర్, జమ్మికుంట, సిరిసిల్ల, ఇస్నాపూర్, తూప్రాన్, గజ్వేల్, దుబ్బాక, రాయ్కల్, ఆసిఫాబాద్, ఐజా, గుమ్మడిదల, జిన్నారం, గడ్డపోతారం, మూడుచింతలపల్లి, చేర్యాల, తిరుమలగిరి మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరవేసింది. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు రసవత్రంగా కొనసాగుతున్నాయి. సోమవారం వివిధ కారణాలతో వాయిదా పడ్డ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఈ రోజు కూడా అత్యంత రసవత్రంగా సాగింది. చివరికి ఉద్రిక్త పరిస్థితుల నడుమే జరిగినటువంటి ఈ ఓటింగ్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. అయితే ఎవరు ఊహించని రీతిలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికపై హైకోర్టు స్టే విధించింది. దీంతో తదుపరి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని మున్సిపాలిటీ ఓటర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏపీ శాసన మండలి సమావేశాలు ప్రారంభం కాగానే వైసీపీ నేతలు తిరుమల కల్తీ నెయ్యి అంశంపై చర్చించాలని పట్టుబట్టారు. ఇక దీంతో సభలో గందరగోళం నెలకొంది. కల్తీ నెయ్యిపై చర్చించాల్సిందేనంటూ నినాదాలు చేస్తూ వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. హెరిటేజ్, ఇందాపూర్ డైరీల నెయ్యి సరఫరాపై వైసీపీ వాయిదా తీర్మానం ఇవ్వగా చైర్మన్ దాన్ని తిరస్కరించారు. ఇక దీంతో వైసీపీ సభ్యులంతా ప్లకార్డులతో ఆయన పోడియంను చుట్టుముట్టారు. ఆందోళన నేపథ్యంలో చైర్మన్ శాసన మండలిని వాయిదా వేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు రూల్స్ ప్రకారం జైల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని గుంటూరు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో తనకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలంటూ అంబటి రాంబాబు దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం విచారణ జరిపింది. అంబటి మాజీ మంత్రి కాబట్టి అతనికి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని అధికారులను కోర్టు ఆదేశించింది. అంబటి రాంబాబును ప్రత్యేక రిమాండ్ ఖైదీగా చూడాలని అధికారులకు సూచనలు జారీ చేసింది. గత కొద్ది రోజులుగా రద్దీతో కిక్కిరిసిన తిరుమల కొండపై నేడు భక్తుల రద్దీ కాస్త తగ్గింది. 13 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం సుమారు 8 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇక సోమవారం ఒక్కరోజే 73,776 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అందులో 23,291 మంది భక్తులు మొక్కులు చెల్లించి తమ తలనీలాలను సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.42 కోట్ల రూపాయలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
పుదుచ్చేరి ఎన్నికల బరిలో కమల్ హాసన్ పార్టీ ఎంఎన్ఎంకు టార్చ్ లైట్ గుర్తును కేటాయించింది ఎన్నికల సంఘం. పల్లె ఓటర్లకు టార్చ్ లైట్ సులభంగా గుర్తు ఉంటుందని, ఇది కమల్ పార్టీకి కలిసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నామినేషన్ అఫిడవిట్లో తప్పుడు సమాచారం చూపినందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కర్ణాటక హైకోర్టు షాక్ ఇచ్చింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సుబ్బారెడ్డి ఎన్నికను కర్ణాటక హైకోర్టు కొట్టేసింది. నామినేషన్ సమయంలో ఆయన తన పూర్తి ఆస్తులను ప్రకటించలేదని, అలాగే తనపై ఉన్న క్రిమినల్ కేసుల సమాచారాన్ని దాచారని బీజేపీ అభ్యర్థి మునిరాజు 2023 జూన్ 24న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆస్తుల వెల్లడిలో ఉల్లంఘనలు జరిగినట్లు నిర్ధారించి సుబ్బారెడ్డి ఎమ్మెల్యే సీటును రద్దు చేస్తూ సంచలన తీర్పునిచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు వరుసగా రెండో రోజు కూడా తగ్గుముఖం పట్టాయి. మంగళవారం 24 క్యారెట్ మేలిమి బంగారం 10 గ్రాముల ధర 1,54,910 రూపాయల వద్ద కొనసాగుతోంది. అయితే ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర 1,42,000కు చేరింది. బంగారంతో పాటే వెండి ధర కూడా భారీగా పతనమైంది. మంగళవారం కేజీ వెండి ధర 2,65,000 రూపాయలు కొనసాగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన నటి ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిందితుడు సిద్ధార్థ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది. నిందితుడు సిద్ధార్థ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేస్తూ వెంటనే లొంగిపోవాలని తీర్పును వెలువరించింది. అందుకు 4 వారాల పాటు సమయం ఇచ్చింది. అదేవిధంగా ఈ కేసులో గతంలో తెలంగాణ హైకోర్టు వేసిన శిక్షను సైతం సుప్రీం ధర్మాసనం సమర్థించింది. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకు ఓ ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయ్యింది. సోషల్ మీడియా వాడకం అస్సలు తెలియని లేదా చాలా తక్కువగా వాడే స్టార్ హీరో ఎవరు అని అడగ్గా పూజా హెగ్డే ఏ మాత్రం తడబడకుండా ప్రభాస్ పేరు చెప్పేసింది. అంతటితో ఆగకుండా నిజం చెప్పాలంటే ప్రభాస్కు సోషల్ మీడియా గురించి ఏమీ తెలియదు. ఆయన అకౌంట్స్ అన్ని ఒక టీం చూసుకుంటుంది. ఆయన ఎప్పుడూ అందులో యాక్టివ్గా ఉండడు. నేను చూసిన ఎంతో మంది స్టార్స్లో అతను సోషల్ మీడియాని తక్కువగా వాడుతుంటారంటూ నవ్వేసింది. T20 ప్రపంచ కప్లో కెనడా బ్యాటర్ న్యూజిలాండ్పై విధ్వంసకర సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్తో జరిగిన T20 ప్రపంచ కప్ మ్యాచ్లో కెనడా బ్యాటర్ యువరాజ్ సమ్ర ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కేవలం 58 బంతుల్లోనే తన కెరియర్లో తొలి అంతర్జాతీయ సెంచరీని పూర్తి చేసిన యువరాజ్ ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించారు. అంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ బ్యాటర్ అహ్మద్ షహజాద్ పేరిట ఉండేది. అద్భుతమైన ఫామ్లో ఉన్న యువరాజ్ 65 బంతుల్లో 11 ఫోర్లు 6 సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.